హలో అండి, ఈ వీడియోలో జంప్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ 8086 మైక్రోప్రాసెసర్ చూద్దాం. అసలు ఈ జంప్ ఇన్స్ట్రక్షన్స్ని 8086 మైక్రోప్రాసెసర్లో ఎందుకు యూజ్ చేస్తాము అంటే, దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ చేంజింగ్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ద ప్రాసెసర్. అంటే మనకి ప్రాసెసర్లో ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి కదా, ఆ ఎగ్జిక్యూట్ అయ్యే ఇన్స్ట్రక్షన్ యొక్క ఫ్లోని కంట్రోల్ చేయడం కోసం, అంటే ఆ ఫ్లోని చేంజ్ చేయడం కోసం ఈ జంప్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం. దేర్ ఆర్ 2 types ఆఫ్ జంప్ ఇన్స్ట్రక్షన్స్. ఏంటో 2 types అంటే కండిషనల్ జంప్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ అన్కండిషనల్ జంప్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, ఈ వీడియోలోనైతే కండిషనల్ జంప్ ఇన్స్ట్రక్షన్స్ ఒకటే చెప్తానండి. అసలు ఫస్ట్ డెఫినిషన్స్ ఏంటో చూద్దాం. కండిషనల్ జంప్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎప్పుడు యూజ్ చేస్తాం, అలాగే అన్కండిషనల్ జంప్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎప్పుడు యూజ్ చేస్తామంటే, కండిషనల్ జంప్ ఇన్స్ట్రక్షన్స్ అంటున్నాం. మనకి నేమ్లోనే అంటున్నాం కదా ఏమని, కండిషన్ అని. అంటే ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ద ప్రాసెసర్ మస్ట్ చెక్ ఫర్ ద పర్టికులర్ కండిషన్. అంటే ప్రాసెసర్ అంటే ఈ కండిషనల్ జంప్ ఇన్స్ట్రక్షన్స్లో ప్రాసెసర్ అనేది ఒక పర్టికులర్ కండిషన్ని చెక్ చేస్తుంది. చెక్ చేసినప్పుడు ఆ కండిషన్ అనేది ట్రూ అయ్యిందనుకోండి, దెన్ ఓన్లీ ద జంప్ టేక్స్ ప్లేస్. అంటే ఎక్కడికైతే జంప్ అవ్వాలో ఆ ప్లేస్కి జంప్ అవుతుంది. ఎప్పుడు ఆ కండిషన్ అనేది ట్రూ అయితే. ఇన్ కేస్ ఆ కండిషన్ అనేది ట్రూ అవ్వలేదు, ఓకే, అంటే ఆ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వకపోతే అలా జంప్ అవ్వకోకుండా నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఈ కండిషనల్ జంప్ ఇన్స్ట్రక్షన్కి వచ్చేప్పటికి ఏమేమి యూజ్ చేస్తాము అంటే, జేసీ అంటే జంప్ ఇఫ్ క్యారీ, నెక్స్ట్ జేఎన్సి జంప్ ఇఫ్ నాట్ క్యారీ, నెక్స్ట్ జేఈ జంప్ ఇఫ్ ఈక్వల్, జేజెడ్ జంప్ ఇఫ్ 0, నెక్స్ట్ జేఎన్ఈ అంటే జంప్ ఇఫ్ నాట్ ఈక్వల్ అని, జేఎన్జెడ్ అంటే జంప్ ఇఫ్ నాట్ 0, నెక్స్ట్ జంప్ ఇఫ్ ప్యారిటీ, జంప్ ఇఫ్ నాట్ ప్యారిటీ బిట్ ఈక్వల్. ఇలా నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా కండిషనల్ జంప్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి. ఓకే, ఈ వీడియోలో అయితే నేను మొత్తం కాదు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నెక్స్ట్ ఏంటి, అన్కండిషనల్ జంప్ ఇన్స్ట్రక్షన్స్ అంటున్నాం. ఇక్కడ నేమ్లో ఉంది కదా ఏమని, అన్కండిషన్. అంటే కండిషన్ ఏమీ సాటిస్ఫై చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే దీస్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ యూజ్డ్ టు జంప్ ఆన్ ఏ పర్టికులర్ లొకేషన్ అన్కండిషనల్లీ. ఓకే, అంటే ఒక కండిషన్ని బట్టే ఒక పర్టికులర్ లొకేషన్కి జంప్ అవ్వాలనేం లేదు. ఓకే, దీస్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ యూజ్డ్ టు జంప్ ఆన్ ఏ పర్టికులర్ లొకేషన్ అన్కండిషనల్లీ. అన్కండిషనల్లీ మీన్స్ దెర్ ఈజ్ నో నీడ్ టు సాటిస్ఫై ఎనీ కండిషన్ ఫర్ ద జంప్ టు టేక్ ప్లేస్. అంటే ఒక లొకేషన్లోకి జంప్ అవ్వాలి అంటే ఒక పర్టికులర్ ప్లేస్లోకి జంప్ అవ్వాలంటే ఏ కండిషన్ని సాటిస్ఫై చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ద అన్కండిషనల్ జంప్ ఇన్స్ట్రక్షన్స్. ఈ అన్కండిషనల్ జంప్ ఇన్స్ట్రక్షన్స్కి వచ్చే ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, నియర్ ఇన్స్ట్రక్షన్ అని, ఫార్ ఇన్స్ట్రక్షన్స్ అని, షార్ట్ ఇన్స్ట్రక్షన్స్ అని ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా అన్కండిషనల్ జంప్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, ఈ వీడియోలోనైతే కండిషనల్ జంప్ ఇన్స్ట్రక్షన్స్ గురించి చూద్దామండి. ఇవి ఇంపార్టెంట్ కూడా. మీరు ప్రోగ్రామ్ రాయాలి అంటే అసలు ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎక్కడ ఎలా యూజ్ చేయాలనేది తెలిస్తేనే మీరు ప్రోగ్రామ్ అనేది రాయడం ఈజీ అవుతుంది. ఓకే, కండిషనల్ జంప్ ఇన్స్ట్రక్షన్స్ నేను నోట్స్ అలా ఏం చెప్పను, కానీ కండిషనల్ ఇన్స్ట్రక్షన్స్ అంటున్నాం కదా, అవి అసలు అంటే కండిషన్ ఎలా సాటిస్ఫై అవుతుంది, సాటిస్ఫై అయినప్పుడు ప్రోగ్రామ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఏంటనేది చూద్దామండి. ఓకే, ఇక్కడ చూసుకుంటే జంప్, జేఈ అంటే జంప్ ఇఫ్ ఈక్వల్, జేజెడ్ అంటే జంప్ ఇఫ్ 0. ఓకే, రెండు కూడా అంటే వీటిని నిమోనిక్స్ అంటామండి. ఓకే, జేఈ జేజెడ్ ఇవి అనేవి నిమోనిక్స్. దీస్ 2 నిమోనిక్స్ రిప్రజెంట్ ద సేమ్ ఇన్స్ట్రక్షన్. అంటే జంప్ ఇఫ్ ఈక్వల్ అన్న జంప్ ఇఫ్ 0, ఈ 2 నిమోనిక్స్ రిప్రజెంటేషన్ అంటే సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఏవి. మనం ఏమంటున్నాము, జంప్ ఇఫ్ ఈక్వల్ అంటే ఈక్వల్ అయితే జంప్ అవ్వాలి, లేకపోతే జంప్ ఇఫ్ 0 అంటే ఆ రిజల్ట్ అనేది 0 అయితే జంప్ అవ్వాలి, మీనింగ్ అది. ఓకే, ఇఫ్ ద 0 ఫ్లాగ్ ఈజ్ సెట్ అంటే మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసిన, అర్థమెటిక్ ఆర్ లాజికల్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేసినప్పుడు మనకి రిజల్ట్ అనేది వస్తుంది కదా, ఆ రిజల్ట్లో మనకి 0 ఫ్లాగ్ ఈజ్ సెట్. 0 ఫ్లాగ్ ఎప్పుడు సెట్ అవుతుంది, తీసుకున్న రిజల్ట్ మనకి ఏదైతే ఆ అర్థమెటిక్ ఆర్ లాజికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తామో అలా పర్ఫామ్ చేసిన తర్వాత మనకి రిజల్ట్ అనేది 0 రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాజికల్ ఆపరేషన్ అనుకోండి, 10111101 ఇలా తీసుకున్నాను. ఓకే, ఇదొక 8-bit నెంబర్. నెక్స్ట్ 010101 00
1 0 ఇలా తీసుకున్నాను. ఇలా తీసుకున్నప్పుడు లాజికల్ ఆపరేషన్ అంటే ఏంటి, మల్టిప్లై చేయడం కదా అండ్ ఆపరేషన్ అంటే. ఓకే, 1 × 0 అంటే 0. ఇవన్నీ ఏమైపోతున్నాయి, రిజల్ట్ ఇక్కడ కూడా నేను 0నే పెడుతున్నానండి. 1 × 0 అంటే 0 0 0 0 అంటే ఇది రిజల్ట్ అవుతుంది కదా అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు. ఈ రిజల్ట్ అంతా ఇప్పుడు మనకి ఏమంటున్నాను, జీరో ఫ్లాగ్ ఈజ్ సెట్. జీరో ఫ్లాగ్ అనేది ఎప్పుడు సెట్ అవుతుంది అంటే ఈ రిజల్ట్ మొత్తం జీరోస్ అయినప్పుడు జీరో ఫ్లాగ్ అనేది సెట్ అవుతుంది. ఓకే, ఇఫ్ ద జీరో ఫ్లాగ్ ఈజ్ సెట్ then this instruction will cause the execution to jump to a label given in the instruction. ఓకే, మనకి జీరో ఇక్కడ ఏమంటున్నాము, జంప్ ఇఫ్ జీరో. మనకి జీరోనేగా వచ్చింది అంటే జీరో ఫ్లాగ్ అనేదిగా సెట్ అయ్యింది. జీరో ఫ్లాగ్ అనేది సెట్ అయినప్పుడు జంప్ అవ్వాలి. ఓకే, జీరో ఫ్లాగ్ అనేది సెట్ అయినప్పుడు జంప్ అవ్వాలి అంటున్నారు. ఇక్కడ ఎగ్జాంపుల్ రాశాను చూడండి. కంపేర్ బిఎక్స్ కామా డిఎక్స్ అన్నాం అంటే ఈ బిఎక్స్లో ఉన్న 16 బిట్ డేటాని డిఎక్స్లో ఉన్న 16 బిట్ డేటాని కంపేర్ చేసి, ఓకే, కంపేర్ అంటే బిఎక్స్ మైనస్ డిఎక్స్ కంపేర్ చేసినప్పుడు జంప్ ఇఫ్ ఈక్వల్, జేఈ అంటే జంప్ ఇఫ్ ఈక్వల్ డన్ అంటే ఈ బిఎక్స్ డిఎక్స్ అనేది ఈక్వల్ అయితే జంప్ అవ్వాలి. ఓకే, ఈ బిఎక్స్ డిఎక్స్ అనేది ఈక్వల్ అయితేనే జంప్ అవ్వాలి. ఎక్కడికి జంప్ అవ్వాలి, ఇది మీకు లేబుల్. ఈ లేబుల్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది, డన్ అని ఉంది కదా, అది ఇక్కడికి ఉంది. అంటే ఈక్వల్ అయితే ఇప్పుడు ఎక్కడికి జంప్ అవ్వాలి, ఇక్కడికి జంప్ అవ్వాలి. అంటే ఇక్కడ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి, 1 2 3 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా, ఆ 3 ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరమే ఉండదండి, ఎగ్జిక్యూట్ అవ్వో. ఇక్కడికి జంప్ అయ్యింది అంటే నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ ప్రాసెస్ అని అంటే ఇక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇన్ కేస్ ఇక్కడ ఇఫ్ బిఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ అనుకోండి, ఈక్వల్ అవ్వలేదు. ఓకే, ఈక్వల్ అవ్వకపోతే ఏమవుతాయి, ఇక్కడికి జంప్ అవ్వదు. జంప్ అవ్వకుండా నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాయి. ఓకే, ఇఫ్ జీరో ఫ్లాగ్ ఈజ్ సెట్ దెన్ దిస్ ఇన్స్ట్రక్షన్ విల్ కాజ్ ద ఎగ్జిక్యూషన్ టు జంప్ టు ఏ లేబుల్ గివెన్ ఇన్ ద ఇన్స్ట్రక్షన్. దేనికి, జంప్ ఇఫ్ జీరో అయితే, జీరో అంటే రిజల్ట్ మొత్తం జీరో అయితే జంప్ ఇఫ్ జీరో అయ్యింది కాబట్టి జంప్ అవ్వాలి. ఎక్కడి వరకు, మనకి ఏదైతే లేబుల్ ఇచ్చామో ఆ లేబుల్ దగ్గరికి జంప్ అవ్వాలి. ఇఫ్ ద జీరో ఫ్లాగ్ ఈజ్ నాట్ టు 1 అంటే జీరో ఫ్లాగ్ అనేది సెట్ అవ్వలేదు. సెట్ అవ్వకపోతే ఏమవుతుంది, దెన్ ఎగ్జిక్యూషన్ విల్ సింప్లీ గో ఆన్ టు ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. అంటే మనకి జంప్ అవ్వాలంటే జీరో అవ్వాలి, జీరో అవ్వలేదు. జీరో అంటే నాట్ 1 అండ్ నాట్ 1 అంటే సెట్ అవ్వలేదు, రీసెట్ అయింది. రీసెట్ అవుతున్నప్పుడు ఏమవుతాం, ఆ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తాము అని మీనింగ్. ఓకే, ఇది మీకు జంప్ ఇఫ్ ఈక్వల్ ఆర్ జంప్ ఇఫ్ జీరో మీకు నేమ్లోనే ఉంటుందండి. జంప్ ఇఫ్ ఈక్వల్ అంటే ఏమన్నా ఇప్పుడు కంపేర్ చేసాము, ఈక్వల్ అయితే జంప్ అవ్వాలి. ఎక్కడికి, ఏదైతే లేబుల్ అడ్రస్ ఇచ్చామో అక్కడికి. అదే నాట్ ఈక్వల్ అనుకోండి, ఈ ఇన్స్ట్రక్షన్ తర్వాత ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్ జంప్ ఇఫ్ జీరో అంటే రిజల్ట్ అనేది జీరో అయితే జంప్ అవ్వాలి. రిజల్ట్ అనేది జీరో అవ్వలేదు అనుకోండి, అంటే రిజల్ట్ అనేది సెట్ అవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతేనే ఆ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయడమే. ఓకే, ఇలా మీకు కండిషనల్ జంప్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇంతేనండి. ఇచ్చిన ఆ నేమ్ ఒకటి అర్థమైతే చాలు, మీకు ఆ నేమ్ అర్థమైతే మీరు ఏ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, జేఎన్ఈ అంటే జంప్ ఇఫ్ నాట్ ఈక్వల్. అదే నెక్స్ట్ జేఎన్జెడ్ అంటే జంప్ ఇఫ్ నాట్ జీరో. ఎప్పుడు జంప్ అవ్వాలంట, నాట్ ఈక్వల్ అయితే. ఓకే, ఈక్వల్ టు అయినప్పుడు జంప్ అవ్వకూడదు, నాట్ ఈక్వల్ అయితే జంప్ అవ్వాలి. అలాగే రిజల్ట్ అనేది నాట్ జీరో అయితే జంప్ అవ్వాలి. ఇందాక రిజల్ట్ జీరో వచ్చింది కదా, ఇప్పుడు అదే ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, రిజల్ట్ అనేది జీరో వచ్చింది ఇందాక, కాబట్టి ఇప్పుడు రిజల్ట్ అనేది జీరో రాకపోతే జంప్ అవ్వాలి, రిజల్ట్ అనేది జీరో వస్తే జంప్ అవ్వకూడదు. ఓకే, దీస్ 2 నిమోనిక్స్ రిప్రజెంట్ ద సేమ్ ఇన్స్ట్రక్షన్. అంటే జంప్ ఇఫ్ నాట్ ఈక్వల్ అన్నా జంప్ ఇఫ్ నాట్ జీరో అన్నా కూడా సేమ్ ఇన్స్ట్రక్షన్సే. ఇఫ్ ద జీరో ఫ్లాగ్ ఈజ్ జీరో అంటే రీసెట్ అవ్వడం అండి, సెట్ అయితే కాదు, రీసెట్ అయితే జంప్ అవ్వాలి. అంటే జీరో ఫ్లాగ్ అనేది జీరో అయితే, అంటే ఇది రిజల్ట్ జీరో కాదు, జీరో ఫ్లాగ్ అనేది జీరో. మీకు రిజల్ట్ అనేది జీరో అంటే మనకు సెట్ అవ్వాలి అంటే జీరో ఫ్లాగ్ 1 తీసుకుంటాం కదా. ఓకే, then this instruction will cause the execution to jump to a label given in the instruction. అంటే మనకి రిజల్ట్ అనేది జీరో అవ్వకూడదు, అంటే ఏదో 1లో నెంబర్ ఆఫ్ వన్స్ అనేవి 1నో 2నో 3నో అలా రిజల్ట్లో వన్స్ ఉండొచ్చు, జీరో అవ్వకూడదు. జీరో అయితే మళ్ళీ జంప్ అవ్వదు, జీరో అవ్వకుండా నాట్ జీరో. ఓకే,
ఇఫ్ ద జీరో ఫ్లాగ్ ఈజ్ 1, ఇన్ కేస్ జీరో ఫ్లాగ్ అనేది 1 అయితే, 1 అంటే ఏంటి ఇక్కడ సెట్ అయితే, దెన్ ద ఎగ్జిక్యూషన్ విల్ సింప్లీ గో ఆన్ ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. ఇక్కడ చూడండి, ఇన్ AL, 0 F8 అన్నాం. ఓకే, రీడ్ ద వాల్యూ ఆఫ్, ఈ పోర్ట్ నుంచి డేటాను రీడ్ చేస్తున్నాం. నెక్స్ట్ కంపేర్ AL, 72 అన్నాం. ఇప్పుడు దేని కంపేర్ చేయాలి, ఏఎల్లో ఉన్న డేటాని అలాగే ఈ 72, ఈ రెండింటిని కంపేర్ చేయాలి. కంపేర్ అంటే సబ్ట్రాక్ట్ చేయడం, AL - 72 చేస్తాము. జంప్, ఈ రెండు ఈక్వల్ అయితే జంప్ అవ్వదు, నాట్ ఈక్వల్ అయితేనే జంప్ అవుతుంది. ఓకే, జంప్ ఇఫ్ నాట్ ఈక్వల్ అయితేనే జంప్ అవ్వాలి. ఎక్కడికి జంప్ అవ్వాలి, ఈ NXT అనేది లేబుల్ అడ్రస్, ఈ లేబుల్ అనేది ఎక్కడ ఉంది, ఇక్కడికి ఉంది. నాట్ ఈక్వల్ అయితే ఇక్కడికి జంప్ అవుతుంది అనమాట. అంటే ఈ రెండు ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఇన్ కేస్ ఈ రెండు ఈక్వల్ అయినాయి అనుకోండి, ఇక్కడికి జంప్ అవ్వదు. జంప్ అవ్వకుండా ఈ ఇన్స్ట్రక్షన్ తర్వాత ఏవైతే ఉన్నాయో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ చేసుకుంటా వస్తుంది. ఓకే, అది కండిషన్స్. అలాగే మీరు JCX అనుకోండి, అంటే జంప్ ఇఫ్ CX, JCXZ అని ఉంటాయి కదా. జంప్ ఇఫ్ CX 0 అంటే మనం తీసుకున్న దాంట్లో CX అనేది 0 అయితే జంప్ అవ్వాలి అని, లేదంటే CX అనేది 0 అవ్వకపోతే జంప్ అవ్వాలని. అలా మీకు ఇంతవరకు కాదు, జస్ట్ ఆ నేమ్ ఒకటి అర్థమైతే కండిషనల్ జంప్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఈజీ అనండి. ఓకే, అవి ఇంపార్టెంట్ కూడా. మీకు ఇన్స్ట్రక్షన్ సెట్ ఆఫ్ 8086 మైక్రో ప్రాసెసర్స్ మొత్తం ఏమేమి ఉన్నాయి, కండిషనల్, అన్కండిషనల్ అనేది ఇచ్చానండి, ఒకసారి చూసుకోండి. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.